సాహిత్య. ఈరోజు ఇక్కడ త్యాగరాజ గానసభలో సింహ ఆర్ట్స్ వారి తరఫు నుంచి నరసింహం గారి పుట్టినరోజు సందర్భంగాను, అలాగే ఉమాపతి గారి పెళ్లి రోజు సందర్భంగాను ఇక్కడ ఒక ఈవెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు చేశాము. ఎంతోమంది గాయని గాయకులు తమ యొక్క స్వరాలని ఇందులో వినిపించి అందరినీ అలరించారు. అలాగే నేను కూడా ఒక సింగర్నే అండి. నేను కూడా ఒక 2-3 పాటలు పాడాను. ఈ భాగ్యానికి నొక్కున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు ఈ సింగింగ్ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పటికి ఎన్ని పాటలు పాడి ఉంటారు? అంటే ఇప్పటివరకు నేను యాక్చువల్లీ స్టార్ మేకర్ స్కూల్ ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. వీటిలో ఒక 20,000 పాటలు పాడి ఉంటాను. చిన్నప్పటి నుంచి అంటే కనుక నేను నార్మల్గా రెగ్యులర్గా ఒక ప్రొఫెషనల్ సింగర్ని. సో ఎక్కడన్నా కూడా వెళ్తుంటాను, వేదికల మీద వాటిని పాడుతుంటాను. మాకు ఒక బ్యాండ్ కూడా ఉందండి. ఆ బ్యాండ్తో తరఫున కూడా మేము ప్రదర్శనలు ఇస్తూ ఉంటాము. నేను మా అబ్బాయి కూడా మంచి. సార్, మీరు పాడిన పాటలు రికార్డ్ చేసాము. వాయిస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ వాయిస్కి రహస్యం ఏంటి సార్? సార్, వాయిస్కి రహస్యం అంటే సాధన చేయడమే, ఇంకేం లేదు. పొద్దునే కొంచెం వేడి నీళ్ళు అవి తీసుకుని దాంతోపాటు కొంచెం చక్కగా రోజు కొన్ని క్లిష్టమైన కొన్ని సంగీతం అవన్నీ కూడా సాధన చేయడం వల్ల ఇది అబ్బింది. కానీ నేను అయితే కర్ణాటక సంగీతం అయితే నేను నేర్చుకోలేదండి. నేను మామూలుగా పాటలు వింటూ పెరిగాను, పాటల్లోనే ఉన్నాను, పాటలు పాడుతూనే ఉంటాను. పాటలు పాడారు కదా, సాంస్కృతిక శాఖ నుంచి మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చింది? లేదండి, సాంస్కృతిక శాఖ నుంచి ఏం రాలేదు మాకు. ఈరోజు ఏంటంటే మేము యాక్చువల్లీ నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, దేశం మొత్తం తిరుగుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి అంటే ఒక్క చోట అంటే ఉండలేకపోయాను. నేను ఢిల్లీలో కూడా చాలా కార్యక్రమాలు చేశాను. దానికి ఏపీ భవన్ వారు నన్ను గుర్తించి మమ్మల్ని సత్కరించి మాకు అవార్డులు ఇచ్చారు. ఏపీ భవన్లో ఢిల్లీలో. హైదరాబాద్కి జస్ట్ ఒక 1 year అయింది. మధ్యలో బెంగళూరు ఇలాంటి కొన్ని చోట్ల కార్యక్రమాలు చేయడం, మైసూరులో యూత్ ఫెస్టివల్ దసరాకి కొన్ని కార్యక్రమాలు చేయడం ఇవన్నీ జరిగాయండి. ఈరోజు మీకు ఈ అవకాశం కలిగిన సింహ ఆర్ట్స్ వాళ్ళకి చెప్పాలను. సింహ ఆర్ట్స్ వాళ్ళు ఎప్పటి నుంచి కూడా నాతో చాలా క్లోజ్గా ఉన్నారు. నేను ఒక 6 months నుంచే వెళ్తావు ఇప్పుడు అంటే విడిపోయాను బెంగళూరు వెళ్ళడం వల్ల. లేకపోతే ప్రతి ఈవెంట్లోనూ నేను వీళ్ళ మెయిన్ సింగర్గానే ఉన్నాను. అలాగే వీళ్ళు కూడా చాలా చక్కగా చాలా తక్కువ సమయంలోనే మంచి ఎక్కువగా పాటలు ఇస్తూ గాయని గాయకులను ప్రోత్సహిస్తున్నారు. వీరికి ఇంకా ఇలాగే చాలా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా వేరే బిజినెస్ కూడా ఉంది? అవునండి, నేను సింగింగ్తో పాటు నాకు ఫుడ్ అంటే చాలా ప్యాషన్. సో దాంతో ఏంటంటే మేము ఈ మధ్యనే రీసెంట్గా శ్రీయం ఫుడ్స్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశామండి. శ్రీయం అనేది ఏంటంటే శ్రీయం అనేది ఒక లక్ష్మీదేవి పేరు. అలాగే దాంట్లో విష్ణుమూర్తి ఉంటాడు. సో వీళ్ళిద్దరిని కలుపుకొని మేము శ్రీయం ఫుడ్స్ అని పెట్టడం జరిగిందండి. మా ఫుడ్స్ ఏంటంటే అన్నీ కూడా ఆర్గానిక్ అండి. మేము బయట మార్కెట్లో ఏ వస్తువు కూడా కొనము. ఎందుకంటే మేము కర్నూలు, విజయవాడ ఇలా అన్ని చోట్లకి వెళ్ళి అక్కడి నుంచి తోటల నుంచి మాత్రం సేకరించిన ఫలాలు కానీ లేకపోతే కాయలు కానీ ఆకుకూరలు కానీ వాటితో మాత్రమే మేము చేస్తాము. అది కూడా ఇంటి దగ్గర చక్కని గృహ పద్ధతుల్లోనే చేస్తాము. ఎటువంటి పామాయిల్ కానీ అటువంటి హానికరమైన ఆయిల్స్ మా దాంట్లో ఉండవండి. అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మేము వాడమండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా శ్రీయం ఫుడ్స్లో ఏదైనా సరే ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తాము. అంటే నిలవ పెట్టడం అనేది మా దగ్గర ఉండదు. ఫ్రెష్గా తయారు చేసి మా వంటింటి నుంచి మీ నట్టింటికి అందజేయడమే శ్రీయం ఫుడ్స్. కస్టమర్స్ కి ఎలా అందుబాటులో వస్తుంది? ఆన్లైన్ కస్టమర్స్ అండి మేము ఇప్పుడు పెట్టిన తర్వాత DTDCతోను తర్వాత ఫెడ్ ట్రాక్తోను ఇలా కొన్ని కొరియర్ వాటితో టైఅప్ అయి ఉన్నాము. ఎవరైనా సరే మాకు ఆర్డర్లు పెట్టగానే మేము వాళ్ళకి కొరియర్ ద్వారా ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, హోటల్స్ కి, ఇంట్లకి దేనికైనా అండి, ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ దేనికైనా కానీ. కాకపోతే ఏంటంటే క్యాటరింగ్ చేయమండి. ఓన్లీ పచ్చళ్ళు, పొళ్ళు, తర్వాత అలాగే స్వీట్స్, కారాలు, తర్వాత అప్పడాలు, వడియాలు ఇలాంటివి మేము సప్లై చేస్తుంటాం అనమాట. మమ్మల్ని సంప్రదించాలంటే 9063499790. మేడం పేరు సుజాత గారు. ఆవిడతో బిజినెస్ టైటిల్ చెప్పండి. ఫుడ్ బిజినెస్ టైటిల్. ఫుడ్ బిజినెస్ ఏం పేరుతుంది ఆ బిజినెస్? శ్రీయం ఫుడ్స్ అండి. శ్రీయం ఫుడ్స్. థ్యాంక్ యూ సార్. శ్రీయం ఫుడ్స్. మా శ్రీయం అంటే మేము చెప్పేది ఏంటంటే శ్రీయం అంటే అందరికీ ప్రియం. సూపర్ సార్. అది చెప్పాలంతే, పార్టీ గురించి ఏమవుతుంది కదా. పార్టీ గురించి లాస్ట్ ఒక మాట ఉంటుంది. పార్టీ కార్యకర్త ఫేమస్ కాబట్టి. ఎస్ సార్, స్టార్ట్ సార్. ఈరోజు వస్తుంది సార్. ఈరోజు త్యాగరాయ గానసభలో నిర్వహిస్తున్న చాగలి నరసింహ గారి జన్మదిన సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న చాగలి నరసింహ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి గారు కూడా చాలా మంచి మంచి పాటలతో హుషారెక్కించే సాంగ్స్తో ప్రజలను, ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. రసజ్ఞ ప్రేక్షకులు కూడా తనివితీరా చూస్తున్నారు. మరియు నరసింహ గారికి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తుగా ఉన్న
మన భాష, మన ఖ్యాతి, మన సంస్థ ఈ బోనాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాగల నరసింహ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుచు, భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుచు, ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని కూడా ఒక గెస్ట్ గా పిలిచి వారికి సత్కారం చేశాను. మరియు నాకు కూడా సత్కారం చేయించారు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి సాంస్కృతిక రంగంలో చాలా రోజుల నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి విరివిగా నేను సాంస్కృతిక రంగాలలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మరియు భరతనాట్యం మరియు సింగింగ్, తర్వాత వివిధ మన భాష తెలుగు భాషలో ఉన్న రకరకాల కల్చరల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కి నేను ఒకసారి వ్యవహరిస్తుంటాము. వారికి ఎన్నో సత్కారాలు, సన్మానాలు చేయడం జరిగింది. ఎంతో మందికి అవార్డ్స్, రివార్డ్స్ ఇలాంటి కార్యక్రమాల్లో నేను విరివిగా పాల్గొన్నాను. కాబట్టి ఈ రోజు త్యాగరాయ గాన సభ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వారికి కూడా సత్కారం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఉండడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఆషమాష పని కాదు. ఇది ఒక నేషనల్ పార్టీ. ఈ పార్టీలో నేను పనిచేయడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారి నుండి మరియు నరేంద్ర మోడీ గారి వరకు ఈరోజు ఎంత స్థాయిలో ఉందో మన భారతదేశం గర్వించదగ్గ ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మూడోసారి గెలవడం మాకు చాలా భారతదేశానికి గర్వించదగ్గ విషయము. అలాగే మా కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా మా తెలంగాణ రాష్ట్రం నుంచి అధ్యక్షుడిగా ఉండడం, వారికి మా మంత్రి పదవి దక్కడం కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రిగా నియమించడం వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు జరిగే బీజేవైఎం మా యూత్ అంతా కలిసి జాబ్ కార్డర్ గురించి పోరాటం చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ అరెస్టులు చేయవద్దు దయచేసి. ఎందుకంటే ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. దయచేసి వారిని కుసబెట్టి ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయకుండా, అరెస్టులు కాకుండా వారిని కుసబెట్టి సమస్యలు పరిష్కరించాలి. అలాగే రైతులు కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాబట్టి రైతుల సమస్యలు కూడా వారు తగిన చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అందరినీ విడిచిపెట్టి దయచేసి వారి సమస్యని పరిష్కరించగలరని కోరుచు, భారత్ మాతాకు జై. థ్యాంక్ యూ సార్. అబ్బా ఏం జోష్, ఏం ఎనర్జీగా చెప్పారు.